నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షణ రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మన టాపిక్ సాయిల్, మట్టి లేదా నేల యాజ్ మీడియం, మాధ్యమంగా ఎలా పనిచేస్తుంది మన మొక్కలకి, వ్యవసాయానికి పనిచేస్తుంది అనే దాని గురించి టాపిక్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం కూలంకషంగా. ఇప్పుడు మనం ఈ మట్టి ఎలా ఏర్పడుతుందంటే పేరెంట్ రాక్ నుంచి ఏర్పడుతుంది. పేరెంట్ రాక్ అంటే కఠిన శిలల నుంచి మనకు ఏర్పడుతుంది అనమాట. ఆ ఏర్పడే భాగాన్ని రిగోలిత్ అంటారు టెక్నికల్ టెర్మినాలజీలో. ఇది ఏర్పడడానికి కారణాలు గాలి కోత, నీటి కోత, ఇలా దాదాపుగా 7 రకాల ప్రక్రియ ద్వారా ఈ రాక్ అంటే రిగోలిత్ మనకి భూమి కింద మారిపోతుంది అనమాట. మొట్టమొదటిది గాలికోత. గాలికోత అంటే గాలి చాలా విపరీతంగా వీసినప్పుడు కొంచెం రాతి భూమి మీద పై పొరలు కొన్ని డిస్టర్బ్ అవుతాయి, అది అలా జరుగుతుంది. తర్వాత నీటి కోత. ఈ నదులు లేదా ఈ ఏర్లు లేదా వర్షం పడినప్పుడు ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు, నీరు ప్రవాహం వచ్చినప్పుడు కొంత రాతిని కట్ చేస్తూ ఉంటుంది. మనకు తెలుసు, ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు రైలు పట్టాలు కూడా కొట్టుకుపోతూ ఉంటాయి, కట్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఎండవేడి, మనకి రోహిణి కాస్తిలో రోడ్లు బదులుతాయి అంటారు కదా, ఆ విధంగా ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కొంత భాగం పగిలిపోతూ ఉంటుంది అనమాట, మట్టి కింద మారిపోతూ ఉంటుంది. అలాగే వర్షాలు, పైనుంచి దబాటు వర్షం పడినప్పుడు రాతి మీద, దానివల్ల కొంత ఆ రాయి, ఆ కఠిన శిల ఏదైతే ఉందో అది కొంచెం బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత వరదలు కూడా స్పీడ్గా వెళ్ళేటప్పుడు వరదలతో పాటు కోసుకుంటూ వెళ్ళిపోతాయి, దీన్ని కూడా మన రాతి పైపర్లను కోసుకుంటూ వెళ్ళిపోతాయి. తర్వాత మంచు దానిపైన కప్పబట్టం కానీ లేదా మంచు పట్టడం వల్ల కానీ కొంత భాగం ఇదైపోద్ది అనమాట. అలాగే మొక్కల వేర్లు రాతిని పగలగొడతాయి. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం చాలా చోట్ల పర్వత ప్రాంతాల్లో లేదంటే కొండల పైన మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఎలా పెరుగుతాయంటే ఆ రాతిని పగలగొడితే క్రమేపీ మట్టి కింద మార్చుకొని అవి సర్వైవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ని ప్రక్రియల ద్వారా మనకి ఒక అంగుళం నేల ఏర్పడడానికి 10,000 సంవత్సరాలు పడుతుంది. ఇన్ని ప్రక్రియలు జరిగిన తర్వాత ఒక అంగుళం నేల మనం ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో, పంటలు పండిస్తున్నామో లేదంటే మనం తిరుగుతున్నామో, ఇది ఏర్పడడానికి 10,000 సంవత్సరాలు ప్రక్రియ పడుతుందన్నమాట. 10,000 సంవత్సరాలు కష్టపడి అది తయారైన భూమిని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నామా లేదంటే మన పూర్వీకులు సద్వినియోగం చేసుకున్నారు, మనం చేసుకోలేకపోతున్నాం. మనం కెమికల్స్ వాడి ఆ భూమిలో జీవాలని తీసేస్తున్నాం. ఆ టాపిక్ ఇప్పుడు మాట్లాడదాం. సో ఇప్పుడు మనం 10,000 సంవత్సరాలు టైం బట్టి అంత టైం తీసుకొని ఏర్పడిన ఒక అంగుళం నేలని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలనేది ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇలా ఏర్పడిన నేలలు అవి కొన్ని చౌడు భూములు ఉంటాయి, కొన్ని మంచి భూములు ఉంటాయి, కొన్ని ఎసిడిక్ సాయిల్స్ ఉంటాయి. ఇలా రకరకాలుగా ఏర్పడటానికి కారణం ఏంటంటే దాని పేరెంటల్ లాక్ స్వభావాన్ని బట్టి అది మారిపోతుంది. పర్టికులర్ కొన్ని ప్యాచెస్లో ఆ చౌడు భూములు ఉంటాయి, కొన్ని ప్యాచెస్లో క్షార భూములు ఉంటాయి. ఇలాగ రకరకాల భూములు మారిపోవడానికి కారణం ఎసిడిక్ సాయిల్. ఇది 6 pH కంటే కూడా డౌన్లో ఉంటుంది. pH 6 కంటే డౌన్లో ఉన్నాయన్నీ ఎసిడిక్ సాయిల్స్ అంటారు. అలాగే ఆల్కలైన్ సాయిల్స్ 7.5 pH కంటే ఎక్కువ ఉన్నాయి, ఆల్కలైన్ సాయిల్స్ అంటారు. మనం ఇటువంటి సాయిల్స్లో పంటలు పండించేటప్పుడు మనం జాగ్రత్తగా వాటిని సాయిల్ రికమెండేషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది చాలా పెద్ద సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ నేను ఇవాళ చెప్పదలుచుకోవట్లేదు. వాటిని సరి చేసుకొని మాత్రం మనం పంటలు వేసుకోవాలి. చాలామంది ఈ మధ్యకాలంలో జిప్సం అనే ఒకటి వాడుతున్నారు. ఈ జిప్సం అనేది దేనికి వాడాలంటే ఈ pH 7.5 కంటే ఎక్కువ ఉన్న సాయిల్స్లోనే వాడాలి. అంటే ఆల్కలైన్ సాయిల్స్లో వాడాలన్నమాట మనం. అలా కాకుండా ఈ ఎసిడిక్ సాయిల్లో ఈ జిప్సం వస్తే ఇక్కడ తట్టుకొట్టుకుపోద్ది భూమి.
మొక్క వేర్లకి గాలి అందదు, మనకు పంట సరిగ్గా పండదు. అలాగే ఈ ఎసిడిక్ సాయిల్లో మనం అగ్రికల్చర్ లైమ్ వేసుకోవాలి. అగ్రికల్చర్ లైమ్ అంటే సున్నం, కాల్షియం కార్బోనేట్ని వేసుకుంటే ఈ సాయిల్ pH పెరుగుతుంది. జిప్సం వేసుకుంటే ఈ సాయిల్ pH తగ్గుతుంది. చాలామంది వాళ్ళు తెలిసి తెలియకుండానే ఆ జిప్సం అనేది వాళ్ళు ఏదో సబ్సిడీలో వస్తుందనో, లేదంటే ఎవరో రికమెండ్ చేశారనో, లేదా భూమి కాల్షియం ఇస్తున్నామనో వాడుకుంటారు. అది చాలా పెద్ద తప్పు అనమాట. ఇక్కడ చూడండి, మనం ఎసిడిక్ సాయిల్లో అగ్రికల్చర్ లైమ్ వేస్తే అది పెరుగుతుంది. pH 6లో ఉన్నది మీకు 7.5 తీసుకురావచ్చు మనం. అలాగే మనం ఆల్కలైన్ సాయిల్లో జిప్సం వాడితే pHని డౌన్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. 9 ఉన్నదాన్ని 7.5 తీసుకురావచ్చు. ఇదనమాట ఇక్కడ ఈ నిబిడి ఉంది. కానీ అది ఒక క్రేజీగా అయిపోయింది జిప్సం వేయటం అనేది. దానివల్ల వచ్చే అనర్థాలు ఉంటాయి. అందుకని మీరు సాయిల్ టెస్ట్ చేయించుకొని మాత్రమే చక్కగా దీన్ని వాడండి. మీరు జిప్సం కానీ లేదా అగ్రికల్చర్ లైమ్ కానీ వాడండి. ఇంకా మీకేమైనా ఎక్కువ ప్రాబ్లం ఉండి మీకు రెక్టిఫై అవ్వకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ హారిజన్స్. 1, 2, 3, 4, 5, 6 ఇలా హారిజన్స్ కింద సాయిల్ని విడదీస్తాం అనమాట. ఈ హారిజన్స్లో ఏమవుతుందంటే మెయిన్ ఏరోబిక్ బ్యాక్టీరియా ఫస్ట్ హారిజన్లో ఉంటారు. అంటే మొట్టమొదటి అడుగులో ఉండేది ఫస్ట్ హారిజన్. ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా అనేది ఫస్ట్ దీనిలో ఉంటుందన్నమాట. అలాగే దీంతోపాటు కొన్ని ఫెర్టిలైజర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ బ్యాక్టీరియానే ఫెర్టిలైజర్స్ తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఎన్పికెల్ లాంటివి ఇవి ఉంటాయి. ఇవి ఆక్సిజన్ అనేది లేకపోతే ఈ బ్యాక్టీరియా బతకలేదు. వితౌట్ ఆక్సిజన్ ఇట్ కాంట్ సర్వైవ్. ఆక్సిజన్ కంపల్సరీ కావాలి. సెకండ్ ఫుట్లోకి వచ్చి కొన్ని పోషకాలు ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి లీచ్ అయిన పోషకాలు ఉంటాయి. తర్వాత కొన్ని ఫెర్టిలైజర్స్ కూడా అవైలబుల్ అనమాట. ఇలాగా కొన్ని ఫెర్టిలైజర్స్ కూడా ఇందులో సెకండ్ ఫుట్లో అవైలబుల్. థర్డ్ ఫుట్లోకి వచ్చేపాటికి మనకి లీచ్ అయిన ఫెర్టిలైజర్స్ మనకి ఇక్కడ అవైలబుల్. అంటే ఇక్కడ పైన నీళ్ళు ఎక్కువ పెట్టినప్పుడు ఆ ఫెర్టిలైజర్స్ కిందకు వచ్చి ఇక్కడ ఆగిపోతాయి అన్నమాట. అవి మనకి అవైలబుల్. ఇవి ఒక్కోసారి ఎక్కువగా కెమికల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి మేజర్గా P2O5 అంటే ఫాస్ఫరస్ ఎక్కువగా లీచ్ అయ్యి అది ఐరన్తో కలిపి ఫాస్ఫరిక్ ఆక్సైడ్ అవుతుంది. అది విషం అవుతుంది. దానివల్ల కూడా చాలామంది పంటలు దెబ్బతింటున్నాయి. అందుకని మేము ఎప్పుడు కూడా కెమికల్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయట్లేదు. ఫోర్త్ ఫుట్లో ఎనెరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆక్సిజన్ తగిలితే చచ్చిపోద్ది. ఆక్సిజన్ ఉంటే బతకలేదు ఇది. ఈ బ్యాక్టీరియా కూడా మనకు కొన్ని ఫుడ్ అందిస్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని ఫెర్టిలైజర్స్ ఇస్తుంది. ఎస్పెషల్లీ బ్యాసిల్లస్లో కొన్ని స్పీసీస్ ఉన్నాయి. స్ట్రెప్టోకోకస్ కొన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇలా కొన్ని బ్యాక్టీరియాలు కూడా, అలాగే కొన్ని ఫంగస్లు కూడా ఎన్రోబిక్ అంటే ఆక్సిజన్ తగిలితే చచ్చిపోయి ఉంటాయి. ఫిఫ్త్ ఫుట్ వచ్చే బెడ్ రాక్. అంటే అక్కడ దాని నుంచి కిందకి ఏ ఫెర్టిలైజర్ వెళ్ళదు, పైకి ఏ ఫెర్టిలైజర్ వెళ్ళదు అనమాట. అక్కడ ఆగిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఈ మధ్యకాలంలో వ్యామ్ అని వాడుతున్నాం. వ్యామ్ దాదాపు 2 మీటర్స్ లోపలికి వచ్చి ఇక్కడ ఏదైనా ఫెర్టిలైజర్స్ మిగిలి ఉంటే వాటి లాక్కెళ్తుంది, లేదా అవైలబుల్లో ఉన్న ఫెర్టిలైజర్స్ కూడా లాక్కెళ్తుంది. అలాగే 6 ఫుట్లో కూడా ఎనరోబిక్ బ్యాక్టీరియా, తర్వాత కొన్ని ఫంగస్ ఇవి నిల్వ ఉంటాయి. ఇలాగా 6 భాగాలుగా మనం విభజించవచ్చు అనమాట భూమి పొరల్ని. ఇప్పుడు మనకి సపోజ్ తెలుసు, ఎక్కడి నుంచైనా మనం ఒక దగ్గర నుంచి మట్టి తీసి అక్కడ మొక్కలు పెట్టామంటే ఆ మొక్కలు అంటడానికి దాదాపు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది.
మేజర్ పోషకాలను ఇది అందిస్తుంది. పోషకాలన్నీ అక్కడ తీసుకెళ్ళి లాక్ చేస్తుంది ఫస్ట్ ఫుట్లో. అలా ఫస్ట్ ఫుట్లో లాక్ చేయటం వల్ల ఏమవుతుందంటే అది అవన్నీ అవైలబుల్ అక్కడ ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఇక్కడి నుంచి మట్టి తీస్తాం, ఈ మట్టి తీసేసి వేరే దగ్గర వేస్తాం, ఇక్కడ మొక్క పెడతాం. మొక్క పెడితే ఈ మొక్క అది అంటటానికి మళ్ళీ ఈ బ్యాక్టీరియా ఫామ్ అవ్వాలి. ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి తర్వాత ఈ పోషకాలన్నీ తెచ్చి ఇక్కడ అందించాలి. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే భూములు లెవలింగ్ చేసిన దగ్గర కొన్ని పంటలు అంటుకో. అలాగే కొన్ని చోట్ల నుంచి మనం ఏం చేస్తామంటే బయట నుంచి మట్టి తెచ్చేస్తాం. బయట నుంచి మట్టి తెచ్చింది కూడా అడుగు పొరల్లో మట్టి అయితే మాత్రం మొక్క అంటదు, మొక్క సరైన ఫలసాయాన్ని ఇవ్వదు. అదే పై ఫుట్లో ఫస్ట్ ఫుట్లో ఉన్న మట్టి ఇలాగే ఫస్ట్ ఫుట్లో తెచ్చేస్తే మనకు ఆ మొక్క అంటుతుంది. అలా కాకుండా మీకు 2వ అడుగు 3వ అడుగు 4వ అడుగుల్లో చేస్తే అక్కడ ఈ పంట అంటదు, మనకు సక్సెస్ఫుల్గా రాదనమాట. అది చాలామందికి తెలియని రహస్యం. మాకు పంట అనట్లేదు, మాకు పంట రావట్లేదు అంటారు. చాలామందికి మెయిన్ రీజన్ అంటే అదనమాట. ఇక ఈ భూములు వీటి గురించి మీరు ఇంకా ఏదైనా డీటెయిల్గా సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే స్వయంగా మీరు నన్ను సంప్రదించండి, లేదా నా దగ్గరికి వచ్చి కలవండి. ఈ మధ్య కొంతమంది రైతులు నా దగ్గరికి వచ్చి కలుస్తున్నారు. నా ఫోన్ నెంబర్ 9515322657. నేను 24/7 అందరికీ అందుబాటులో ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.